హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంతో పాటు జీవన విధానం కూడా సరిగ్గా ఉండాలి. అదేవిధంగా శరీరానికి అవసరమైనంత నీళ్ళు, సరిగ్గా నిద్రపోవటం, ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజికల్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా డే టు డే లైఫ్ స్టైల్లో మనం చేయవలసిన ముఖ్యమైన పనులు. నీళ్ళ విషయంలోకి వస్తే చాలామంది శరీరానికి సరిపడా నీళ్ళైతే తీసుకోరు. అయితే అది నిజంగా మంచి లక్షణం అయితే కాదు. అయితే ఈరోజు నీళ్ళకి సంబంధించిన కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా శరీరానికి అవసరమైనంత వాటర్ అయితే మనం తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఒంట్లో ఉండే చెడు పదార్థాలన్నిటిని కూడా బయటికి తొలగించడానికి ఈ వాటర్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలానే పోషక పదార్థాలను తీసుకెళ్ళడానికి, మళ్ళీ ఆక్సిజన్ని సెల్స్కి అందించడానికి కూడా వాటర్ అనేది చాలా సపోర్ట్గా ఉంటుంది. అలానే నీళ్లు సరిగ్గా తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఎముకలను కూడా దృఢంగా ఆరోగ్యంగా ఉంచడానికి వాటర్ అనేది చాలా సహాయపడుతూ ఉంటాయి. చాలామంది పెద్దవాళ్ళు నించొని నీళ్లు తాగొద్దని చెప్తూ ఉండడం మనం విన్నాం. అయితే నిజంగా నీళ్లు నిలబడి తాగకూడదు. తాగితే ఇబ్బందులు అనేవి తప్పదు. అయితే ఏ ఇబ్బందులు వస్తాయి అలా తాగడం వల్ల అన్నది చూస్తే, ఎప్పుడూ కూడా నిల్చొని నీళ్లు తాగకూడదు. గబగబా నిల్చొని నీళ్లు తాగడం వల్ల ఏమవుతుందంటే అనారోగ్య సమస్యలు అనేవి మనకు మనమే కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. మంచినీళ్ళు నిలబడి తాగడం వల్ల ఏమవుతుందన్న విషయంలోకి వస్తే, నిల్చొని నీళ్ళు తాగడం వల్ల ఆ నీళ్లు సరిగ్గా లోపలికి వెళ్ళిపోతాయి. బాడీ లోపల మొత్తం వెళ్ళిపోయి కొలనులోకి దగ్గరికి చేరిపోతూ ఉంటాయి. అదే ఒకవేళ నెమ్మదిగా కూర్చొని వాటర్ ఎప్పుడైతే తీసుకుంటామో ప్రశాంతంగా, అన్ని శరీర భాగంలోకి కూడా ఈ వాటర్ అనేది వెళ్ళి కరెక్ట్గా బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీంతో నీళ్ళు తన పనిని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దీని కారణంగా బాడీలోని ఏవైతే చెడు మలినాలు ఉన్నాయో ఒంట్లో నుండి బయటికి వెళ్ళడం, దాహం తీరడం, ఇలా అవసరమయ్యే పనులన్నీ కూడా లోపల పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అంతేకాని మీరు నించొని గబగబా నీళ్లు తాగితే తిన్నగా లోపలికి వెళ్ళిపోతాయి. దీంతో దాని పనిది చేసుకోవడానికి లేట్ అవుతుంది. మీరు కనుక ఎక్కువగా నిల్చొని నీళ్ళు అలవాటు ఉంటే ఆ అలవాటు నుండి బయటపడడానికి మార్చుకోవడానికి చూడండి. ఎందుకంటే దీనివల్ల సమస్యగాను ఉపయోగం ఉండదు. చూసారు కదా! ఈ విషయాల్ని కానీ మీరు పాటిస్తే ఆరోగ్యంగా ఉండడానికి మరియు జీర్ణ సమస్యల నుండి దూరం అవ్వడానికి మీకు సరిగ్గా ఉపయోగపడుతుంది. మనం సరిగ్గా నీళ్ళు ఎలా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే, చాలామంది తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. అందుకని అలా తప్పులు చేయకుండా నీళ్ళని మంచిగా తీసుకుంటే బాగుంటుంది. అయితే ఏ పద్ధతులు పాటిస్తే సమస్యలకి దూరంగా ఉండొచ్చు అన్నది చూద్దాం. ఎప్పుడూ కూడా గ్లాసుడి నీళ్లు గబగబా తాగకండి. నెమ్మదిగా సిప్ చేస్తూ నీళ్ళను తాగడానికి ప్లాన్ చేసుకోండి. ఇలా వేగంగా నీళ్లు తాగడం వల్ల ఏమవుతుందంటే, ఇందాకలే మనం తెలుసుకున్నాం కదా, బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోదు. రెండవది, ఆహారం తీసుకునే ముందు కానీ ఆహారం తీసుకున్న తర్వాత కానీ వెంటనే వాటర్ అనేది తీసుకోకుండా ఉండండి. ఇది గ్యాస్ జ్యూసెస్ని డైల్యూట్ చేసేస్తుంది. దీంతో జీర్ణం అవ్వడం కష్టమవుతుంది. అలాగే పోషక పదార్థాలను కూడా సరిగ్గా తీసుకోలేము. మీకు గనక దాహం వేస్తే ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు మీరు వాటర్ తీసుకోవాలి. లేదంటే నీళ్ళు తీసుకున్న అరగంట వరకు ఆహారం అనేది తీసుకోకుండా ఉండాలి. ఒకవేళ కనుక మీరు ఆహారం తీసుకునేటప్పుడు నోరు ఎండిపోయినా, దాహం వేసినా గ్లాసుల నీళ్లు తాగకుండా 1 లేదా 2 గుక్కలు అనేవి వాటర్ అనేది తాగడానికి ప్లాన్ చేసుకోండి. తీసుకున్న ఆహారం బాగా తిరగాలి అంటే గోరువెచ్చని నీళ్ళు అనేవి తీసుకుంటే మన బాడీకి కూడా చాలా మంచిది. చల్లటి నీళ్ళ కంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకోవడం వల్ల ఎక్కువసేపు హైడ్రేట్గా ఉండడానికి మంచిగా సపోర్ట్ అవుతుంది. కాబట్టి నీళ్ళు తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మనకి. సో జీర్ణ సమస్యలు అనేవి రాకుండా ఉండాలంటే, సరిగ్గా జీర్ణం అవ్వాలంటే సరైన పోషక పదార్థాలు అనేవి తీసుకోవడం చాలా ముఖ్యం. అలానే అన్నం తినేటప్పుడు ఎక్కువగా నీళ్లు తీసుకోవడం, లేదంటే ఆహారం తీసుకునే మధ్యలో నీళ్లు తీసుకోవడం లాంటివి చేయడం వల్ల ప్రక్రియ సరిగ్గా జరగదు. దీనితో తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కూడా అవ్వకపోవచ్చు. నీళ్లు తీసుకోవడం వల్ల అది కూలెంట్గా పనిచేస్తుంది. అలానే మంటను అది చల్లగా ఉంచుతుంది.
అయితే అన్నం తినేటప్పుడు మధ్యలో నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం వల్ల మన ఒబేసిటీ బారిన పడే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. మనం తగిన మోతాదులో వాటర్ అనేది ఎప్పుడు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు నీళ్లు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు, ఏ సమస్యల నుండి బయటపడొచ్చు అన్నది మనం చూద్దాం. ప్రతి ఒక్కరు కూడా శరీరానికి తగిన మోతాదులో వాటర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకున్నాం కదా. అయితే ఈ తప్పులు కనుక ఒకవేళ మీరు చేస్తున్నారంటే తప్పకుండా వాటిని ఆపేయడానికి ప్లాన్ చేసుకోండి. అవి ఒకవేళ మీరు మార్చుకోకపోతే మీకు మీరే అనారోగ్య సమస్యలు బారిన పడడానికి మీరే కొని తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.